మీరు చూసిన సినిమాలను రివ్యూ చేయాలన్న ఇంట్రెస్ట్ కి సరైన ప్లాట్ఫామ్ సినిబీ మూవీ రేటింగ్ యాప్. సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా ఇప్పుడు రివ్యూలో కొడదాం. ప్రస్తుతం బాలీవుడ్ లో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తుంది. బాజీరావు మస్తానీ. మిగతా ప్రాంతాల వారికేమో గానీ మరాఠాలకి మాత్రం బాజీరావు అంటే మహా గొప్ప అభిమానం. ఎందుకంటే మరాఠీయులకు సంబంధించి గొప్ప వీరుడు ఆయన జీవిత చరిత్రని, అందులోనూ ఒక కీలకమైన భాగం మస్తానీ అనే అందమైన యువతితో ఆయన ప్రేమ, వివాహం, కుటుంబ జీవితం, వీటి ఆధారంగా బాజీరావు మస్తానీ సినిమాను రూపొందించారు సంజయ్ లీలా బన్సాలి. సినిమాను రూపొందించడంలో సంజయ్ లీలా బన్సాలీకి ఓ ప్రత్యేకత ఉంది. తొలిసారి ఆయన ఓ యథార్థ గాథని సినిమా తీయడానికి ఎంచుకున్నారు. ఈ ప్రయత్నంతో ఆయన ప్రేక్షకుల్ని ఏ మేర మెప్పించారో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే యుద్ధ విద్యల్లోనూ రాజకీయ తంత్రంలోనూ నేర్పరిగా కొనియాడబడి మహాయోధుడిగా గుర్తింపు తెచ్చుకున్న బాజీరావును మరాఠా సామ్రాజ్యానికి పేష్వాగా నియమిస్తారు. మరాఠా సామ్రాజ్యాన్ని ఉత్తర భారతంలో విస్తరింపజేయడంలో బాజీరావు కీలక పాత్ర పోషించారు. మొగలాయిల మీద అలుపెరగని పోరాటాన్ని కొనసాగించారు. దాదాపు ఆయన జీవిత కాలంలో 40 యుద్ధాలు చేశారు. ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదు అన్నది ఆయనకి మాత్రమే సొంతమైన ఘనత. ఆ క్రమంలోనే తన సహాయం కోరొచ్చిన బుదేల్ఖండ్ రాజ్యానికి అండదండలు అందించి ఆ రాజ్యంపై దండెత్తొచ్చిన మొగలాయిల్ని తిప్పికొడతాడు. బాజీరావు ధైర్య సాహసాల్ని మెచ్చిన బుదేల్ఖండ్ యువరాణి మస్తానీ అతని మీద ప్రేమ పెంచుకుంటుంది. బాజీరావుని తన ప్రేమతో మెప్పించి వివాహం కూడా చేసుకుంటుంది. అప్పటికే బాజీరావుకు కాశీబాయితో పెళ్లై ఉంటుంది. అలానే బాజీరావు ఒక ముస్లిం యువతిని పెళ్లాడాడు అన్న విషయాన్ని అప్పటి హిందూ సమాజం హర్షించదు. అటువంటి పరిస్థితుల్లో బాజీరావు మస్తానీల మధ్య ఏర్పడిన కల్మషం లేని ప్రేమ ఎన్నో పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ పరీక్షలను వాళ్ళిద్దరూ ఏ విధంగా ఎదుర్కొన్నారు, చివరికి వారి ప్రేమ ఎలా అజరామరమైంది అన్నది సినిమా మిగిలిన కథ. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే సంజయ్ లీలా బన్సాలి సినిమా అంటే కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. అవి వేరెవరికి సాధ్యం కాదని చెప్పుకోవాలి. ప్రత్యేకించి భారీ సెట్టింగ్స్, అద్భుతంగా డిజైన్ చేయబడిన వస్త్రాలు, ఆభరణాలు వంటి ఆర్భాటాలతో పాటు హృదయాన్ని కదిలించి వేసే లోతైన ఎమోషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఈ బాజీరావు మస్తానీ సినిమాలో ఉన్నాయి. బాజీరావు మస్తానీల ప్రేమ గాథ గురించి మరాఠీలకు ఎక్కువ పరిచయం ఉండొచ్చు, కానీ మిగతా భారతదేశానికి పెద్దగా పరిచయం లేదనే చెప్పుకోవాలి. ఇప్పుడు సంజయ్ లీలా బన్సాలి ఈ సినిమా ద్వారా అందరికీ ఆ గాథ తెలుసుకునే అవకాశాన్ని కల్పించారు. అందుకు ఆయన్ని మెచ్చుకుని తీరాల్సిందే. ఎందుకంటే మనకు తెలియని ఎన్నో కథలు మన చరిత్రలో ఉన్నాయి. మన చరిత్రని ఇప్పుడున్న తరం, రాబోయే తరాలు తెలుసుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు జరగడం చాలా అవసరం. అలా చూసుకుంటే సంజయ్ లీలా బన్సాలి చేసిన ప్రయత్నాన్ని మనందరం అభినందించి తీరాల్సిందే. బాజీరావు అనే యోధుడి గురించి, ఆయన ప్రేయసి మస్తానీ గురించి కొంచెం మాత్రమే తెలిసిన వాళ్ళు, అసలేమి తెలియని వాళ్ళకి ఏదో చక్కటి ఇంట్రెస్టింగ్ హిస్టరీ లెసన్ అనే చెప్పుకోవాలి. చాలా వరకు 18వ శతాబ్దం నాటి పరిస్థితుల్ని, వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు సంజయ్. చరిత్రలో ఉన్న దాని ప్రకారం బాజీరావు వీరత్వం గురించి ఒక సినిమా తీయొచ్చు, ఆయనకు మస్తానీతో ఉన్న ప్రేమ గురించి ఒక సినిమా తీయొచ్చు. బన్సాలి గారు బాజీరావులో ఉన్న వీరుణ్ణి కొంతవరకు ప్రెజెంట్ చేస్తూనే ఎక్కువగా మస్తానీతో ఆయన ప్రేమ ప్రయాణాన్ని చూపెట్టారు. నిజంగా చెప్పుకోవాలి అంటే బాజీరావు మస్తానీల ప్రేమ కథ చరిత్ర గుర్తించుకోతగ్గదే. దేవదాస్ పార్వతీల ప్రేమ ఓ కల్పిత గాథ. అయినా ఆ ప్రేమకు మనం బోల్డంత రెస్పెక్ట్ ఇస్తాం. ప్రేమ కోసం దేవదాస్ పార్వతి పడ్డ కష్టాలకు ఏమాత్రం తీసిపోవు మస్తానీ, బాజీరావు వారి ప్రేమను నిలబెట్టుకోవడానికి పడ్డ కష్టాలు కూడా. సంజయ్ చాలా హృదయంగా ఈ ప్రేమ గాథని తెరకెక్కించారు. వారి ప్రేమలో ఉన్న గాఢత మనం థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మన వెంటాడుతుంది. చరిత్రలో ఉన్న వాస్తవాలకి కాస్త మెలోడ్రామాని యాడ్ చేశారు. సినిమాటిక్ మజా రావాలి అంటే అలాంటి ఎడిషన్స్ యాడ్ చేయటం తప్పు కదని చెప్పుకోవాలి. కానీ చాలా చక్కగా స్క్రీన్ ప్లే డిజైన్ చేయడం జరిగింది. మంచి మంచి సీన్స్ రాసుకున్నారు. ఆ సీన్స్ ని అందంగా తెరకెక్కించడం కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. బ్రహ్మాండమైన సెట్స్ వేశారు. ఆర్ట్ వర్క్ ఎంత బాగుందంటే చూస్తూ ఉండిపోతాం అలాగా. అలాగే సంజయ్ లీలా బన్సాలి గారి టేకింగ్ కూడా అద్భుతం. ప్రతి ఫ్రేమ్ ని ఓ పెయింటింగ్ లా చూపెట్టే ప్రయత్నం చేశారు. చాలా షార్ట్స్ ఇదేంటి నేను కూర్చుని పెయింటింగ్ వేసాడా అన్నంత గొప్పగా ఉన్నాయి. నిజంగా వండర్ఫుల్ సంజయ్ లీలా బన్సాలి గారి వర్క్ మాత్రం. ఈ కథకి ఆధారమైన 3 పాత్రల్ని, బాజీరావు, మస్తానీ, కాశీబాయి, ఈ 3 పాత్రల్ని చక్కగా మలిచారు. అలానే ఈ 3 క్యారెక్టర్స్ చేసిన ఆర్టిస్టులు కూడా మామూలుగా చేయలేదు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పడం కాదు, చూస్తేనే అందులో ఉన్న గ్రేట్నెస్ అర్థం అవుద్ది. రణ్వీర్ సింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు, అల్లరి చిల్లరగా ఉంటాడు, ఈ కుర్రాడు ఏం చేస్తాడు ఆ క్యారెక్టర్ అనుకున్నాను. సర్ప్రైజ్ చేశాడు, మెస్మరైజ్ చేశాడు. నిజంగా ఈ సినిమాకి సంబంధించి చాలా ఎక్కువ అటెన్షన్ తీసుకున్నది రణ్వీర్ సింగే. ప్రత్యేకంగా సెకండ్ హాఫ్ లోను, క్లైమాక్స్ లో అయితే అతని పెర్ఫార్మెన్స్ పీక్స్ అని చెప్పుకోవాలి. ఎక్సలెంట్ గా చేశాడు. సంస్కృతి, సాంప్రదాయం, మస్తానీపై అతనుకున్న స్వచ్ఛమైన ప్రేమని ఎప్పుడు అడ్డుకుంటూ ఉంటాయి. దాంతో మనోవేదనకు గురైపోతాడు. మస్తానీని తన భార్యగా, తన కుటుంబం, సమాజం గుర్తించాలని ఎంతో తపన పడతాడు. కానీ ఆయనకు అవకాశం దక్కదు. అప్పుడు బాజీరావు బాధ వర్ణనాతీతం. ఆ సన్నివేశాల్లో రణవీర్ ఎంత గొప్పగా చేశాడు అంటే సూపర్బ్ అంతే. దాదాపు ఇలాంటి వేదనని అనుభవిస్తూ ఉంటుంది బాజీరావు మొదటి భార్య కాశీబాయి. అంటే ఆవిడ బాధ భర్త తన మీద ప్రేమ చూపించడం లేదు అని. ఆ పాత్రలో ప్రియాంక కూడా అద్భుతంగా జీవించింది. ఇక మస్తానీగా దీపికా పదుకోన్ అల్టిమేట్
గానే మాట్లాడుకోవాలి. చాలా వరకు చూపులతోనే యాక్టింగ్ చేసేసింది. బాజీరావు మీద ఉన్న తన ప్రేమ కోసం ప్రతి విషయాన్ని పక్కన పెట్టేస్తది. ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొంటది. ప్రతి సన్నివేశంలోనూ దీపిక ఎక్సలెంట్ గా చేసింది. అంతే ప్రధానంగా ఈ 3 పాత్రలు అవి పడే వేదనే ఈ సినిమా. నా ఎమోషన్స్ ని సంజయ్ సూపర్ గా ప్రెజెంట్ చేశారు. అన్ని పాటలు బాగున్నాయని చెప్పలేం. 3 పాటలు బాగున్నాయి. టెక్నికల్ గా చూసుకుంటే ప్రతి డిపార్ట్మెంట్ కూడా హై స్టాండర్డ్స్ లోనే అవుట్పుట్ ని చూపెట్టే మార్వెలస్. అంతే ఈ సినిమాకి సంబంధించి తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగా జరిగింది. ఎమోషన్ ని ఫీల్ ని డిస్టర్బ్ చేయకుండా పద్ధతిగానే డైలాగులు పడ్డాయి. పాటలు కూడా వినసొంపుగానే ఉన్నాయి. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకి మంచి ఎక్స్పీరియన్స్ అయ్యేదే ఈ సినిమా. కాకపోతే పబ్లిసిటీ బాగాలేదు. అసలు బాజీరావు మస్తాని తెలుగు వెర్షన్ కి సంబంధించి సినిమా ఏ థియేటర్ లో రిలీజ్ అయిందని ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడ అవైలబిలిటీలో ఉండట్లేదు. ఓ మంచి చిత్రాన్ని ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులు చూసే అవకాశం లేకుండా పోయింది అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే కొన్ని పొరపాట్లు ఉన్నప్పటికీ బాజీరావు మస్తాని అద్భుతమైన ప్రయత్నం. అవకాశం ఉంటే వదిలిపెట్టకుండా చూడాల్సిన సినిమానే. బాజీరావు మస్తాని సినిమాకు నేనిచ్చే రేటింగ్ ఏమిటో సినిబీ యాప్ లో చూసి తెలుసుకోగలరు. ఆ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో అవైలబిలిటీలో ఉంది. డౌన్లోడ్ చేసుకోండి. ఇది బాజీరావు మస్తాని సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.